కొత్తగా కోటా హటావో నినాదం. జెన్జీలో డివైడ్ కోసం మాస్టర్ స్కెచ్చా? దేశంలో రిజర్వేషన్ హటావో అగ్గి రాచుకోవడం వెనక ఏదైనా రాజకీయ కుట్రుందా? జెన్జీ కుర్రకారును యునైట్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీని దెబ్బ కొట్టడానికి ఏదైనా గేమ్ ప్లాన్ మొదలైందా? పేపర్ లీక్స్, నిరుద్యోగం, అవినీతి, రాజకీయ ఆశ్రిత పక్షపాతం లాంటి అనేక అవలక్షణాల్ని వ్యతిరేకిస్తూ జెన్జీ తరం మూకుమ్మడిగా ఉద్యమిస్తే ఏం జరిగిందో చూశాం. అందుకే విభజించి పాలించు అనే బ్రిటిషోడి పాలసీని అప్లై చేస్తూ యువత యునైట్ కాకుండా డివైడ్ చేస్తున్నారా? ఎందుకంటే రిజర్వేషన్ హటావో పోరాటాల వెనకాల కూడా జెన్జీ కుర్రకారే ఉన్నారు. వాళ్ళ వెనక ఉండి నడిపిస్తోంది ఎవరనేదే అసలు ప్రశ్న. బొద్దింకల జైత్రయాత్రతో జెన్జీ తరం మోదీ మెడలు వచ్చిందనుకుంటుండగానే రాజస్థాన్ జైపూర్లో రిజర్వేషన్ హటావో ఉద్యమం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు, యువత, నెటిజన్ సమూహాల ద్వారా స్వతంత్ర ఉద్యమంగా తెరపైకొచ్చింది. ఇన్స్టాగ్రామ్లో దీని అధికారిక హ్యాండిల్ @రిజర్వేషన్ హటావో మూమెంట్ కొన్ని రోజుల్లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ఉద్యమ పేజీ 40 లక్షలకు 40 lakhs పైగా ఫాలోవర్స్ ని దాటేసింది. సోషల్ మీడియా ట్రెండ్ గా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ కు చేరింది. జైపూర్, ఢిల్లీ లాంటి నగరాల్లో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు కూడా. జెన్జీ అంతా ఒక్కటైతే ఢిల్లీ సింహాసనాలను కదిలించవచ్చని జంతర్ మంతర్ పోరాటం నిరూపించింది. అందుకే వాళ్ళ ఐక్యతను విడగొట్టడానికి ఏకంగా పాత బ్రహ్మాస్త్రాన్నే ఉపయోగించారా అనే అనుమానం వస్తోంది. మొన్నటి వరకు నీట్ పేపర్ లీకేజెస్, విద్యా వ్యవస్థలో లోపాలు, నిరుద్యోగం లాంటి దేశవ్యాప్త సమస్యల మీద యూత్ అంతా రోడ్డెక్కింది. అభిజిత్ దిప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ పుణ్యమా అని కులమతాలకు అతీతంగా విద్యార్థులు ఒక్కటయ్యారు. ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేసే రేంజ్ లో ఈ జెన్జీ యూనిటీ దద్దరిల్లింది. అంతా బానే ఉంది. కానీ కరెక్ట్ గా ఉద్యమం ఊపందుకొని త్వరలో మరిన్ని ప్రజా సమస్యల మీద ప్రొటెస్ట్ చేయడానికి గ్రూప్ రెడీ అవుతున్న టైంలో సడన్ గా స్క్రీన్ మీదకు రిజర్వేషన్ హటావో అనే సరికొత్త నినాదం వచ్చింది. ఎందుకు, ఎలా? సోషల్ మీడియాలో నిన్నటి దాకా ఉపాధి కోసం ఒకే గొంతుకతో ట్రెండ్ చేసిన చేతులే ఇప్పుడు రిజర్వేషన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఆన్లైన్ వార్ నడిపించే పరిస్థితి వచ్చింది. గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇదంతా ఎజెండా సెట్ చేసి ఆడుతున్న పాలిటిక్స్ అని స్పష్టంగా అర్థమవుతుంది. అసలు సమస్యలైన పేపర్ లీక్స్, నిరుద్యోగం మీద ఎవరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే కదా ఈ కొత్త డివైడ్ అండ్ రూల్ పాలసీ. తెర వెనుక కూర్చున్న ఏవో రాజకీయ పార్టీల ఐటీ సెల్స్ కావాలని ఈ చిచ్చు పెడుతున్నాయి అనేది స్టూడెంట్స్ లో వినిపిస్తున్న పచ్చి నిజం. సామాన్యుడికి కావాల్సింది ఉద్యోగం, ఉపాధి. కానీ ఇప్పుడు వాళ్ళ చేతికి కులం అనే కత్తిచ్చి కొట్లాడుకోమని రేకెత్తుతున్నారు. ఒక పక్క రిజర్వేషన్స్ వద్దంటున్న వాళ్ళ ఆవేదన, ఇంకో పక్క అవే మాకు హక్కంటున్న వాళ్ళ పోరాటం. రెండూ తీవ్రమైన చర్చే. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. కరెక్ట్గా ఇదే టైంలో ఇదే టాపిక్ ఎందుకు లేపినట్లు? మన ఐక్యతను దెబ్బతీసి అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రాజకీయ శక్తులు వేసిన స్కెచ్ కాదా ఇది? ఓవరాల్ గా యువత కళ్లకు గంతలు కట్టే ఈ రాజకీయ చదరంగంలో చివరికి పావులుగా మారేది కూడా సరిగ్గా యువతే. బీ కేర్ఫుల్.